హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బనానా వెజ్ ఫిష్ కర్రీ. దానికి కావాల్సినవి బనానాలు 2 తీసుకోవాలి. తర్వాత పీల్ చేసి ఫిష్ పీసెస్లా కట్ చేసుకోవాలి. అన్నీ ఈవెన్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ని వాటర్లో వేసుకోవాలి. వాటర్లో వేసుకున్న తర్వాత ప్యూరీకి కావాల్సినవి ఆనియన్స్, టమాటాలు, అల్లం, వెల్లుల్లి మొత్తం మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ వేసుకోవాలి, పేస్ట్లా చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, కొంచెంగా మెంతులు వేసుకోవాలి. తర్వాత మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. పూర్తిగా పేస్ట్ మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు, కారం, సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేయాలి. బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత బనానా పీసెస్ వేసుకోవాలి. బనానా పీసెస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బనానా పీసెస్కి గ్రేవీ మొత్తం బాగా పట్టించాలి. తర్వాత బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలో చూసుకొని అంత వాటర్ కూడా వేసుకోవాలి. ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్లీ వెజ్ ఫిష్ కర్రీ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.